నాగార్జున ఎన్ని సినిమాలు చేసినా కూడా అతని కెరియర్లో నిలిచిపోయే సినిమా ఏదైనా ఉంది అంటే అది శివ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. నాగార్జున మొత్తం కెరియర్లో సైతం ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదని చెప్పడంలో ఎలాంటి అనుమానం రాలేదు. ఆయన చేసిన చాలా సినిమాలు ఎంత గుర్తింపు తీసుకొచ్చాయనే విషయం పక్కన పెడితే ఒక్కసారిగా నాగార్జున ఇమేజ్ మొత్తాన్ని మార్చేస్తూ తనను మాస్ హీరోగా నిలబెట్టి పోటీ పడే స్థాయికి తీసుకువెళ్ళింది మాత్రం శివ సినిమానే. ఇక అలాంటి శివ సినిమా ఇప్పుడు డాల్బీ అట్మాస్ సౌండ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వాల్యుబుల్ మాటల్ని చెప్పారు. దాంతో నాగార్జున ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ లో సైతం పలు రికార్డులు బ్రేక్ చేస్తుందని నమ్మకం పెంచుకున్నాడు. ఎక్కడ చూసినా ఇప్పుడు శివ ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. ఇక ప్రమోషన్స్ లో నాగార్జున మొత్తం తన బిజినెస్ మైండ్ ని వాడుతున్నాడు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. అటు రామ్ గోపాల్ వర్మతో ప్రమోషన్స్ చేయిస్తూనే ఇటు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ని కూడా వాడేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలను కూడా రంగంలోకి దించాడు. బిగ్ బాస్ వేదికగా తన భార్య అమలతో కలిసి శివ సినిమాలో సరసాలు చాలు శ్రీవారు సాంగ్ కు స్టెప్పులు వేశాడు. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో మాత్రమే కనిపించే అమలను సైతం శివ ప్రమోషన్స్ కు తీసుకొచ్చాడు. అయితే ఈ శివ రిలీజ్ లో సూపర్ సక్సెస్ సాధించడం నాగార్జునకు చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య నాగ్ సినిమాల్లో అస్సలు కనిపించడం లేదు. కుబేరా, కూలీ సినిమాల్లో కూడా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ చేయలేదు. వాటి వల్ల ఆయనకు వచ్చిన గుర్తింపు లేదు. అందుకే శివ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను గట్టిగానే టార్గెట్ చేశాడు. దీని ద్వారా తన 100వ సినిమాకు బజ్ క్రియేట్ చేయాలన్నది నాగ్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే శివ కోసం ఏ సినిమాకు చేయని రీతిలో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా అప్పుడు ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేసిందో ఇప్పుడు రిలీజ్ లో సైతం అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందా, నాగార్జున నమ్మకాన్ని నిలబెడుతుందా అన్నది చూడాలి.